వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తిరుమల అంటే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డు. ఒక్కసారి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఆరగించిన వారు మళ్లీ ఆ ప్రసాదం ఎలా దొరుకుతుందా అని ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రీవారు భక్తులను ఆకర్షించడం వెనక ఉన్న రహస్యం కూడా లడ్డూనే. శ్రీవారిని 2 సెకండ్లు చూసినా చాలు అనుకునే భక్తులు లడ్డు ప్రసాదం విషయంలో వెనక్కి తగ్గరు. 4 లడ్డూల కోసం 4-5 మార్లు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడేందుకు ఏమాత్రం సంకోచించరు. ఇక గత 2 రోజులుగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, లడ్డూ ప్రసాదంలో మాత్రమే కాదు స్వామివారి కైంకర్యాల్లో సమర్పించే వివిధ రకాలైన ప్రసాదాల్లో కూడా నెయ్యి ద్వారా కల్తీ జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం లడ్డూ చరిత్ర గురించి ప్రపంచంలో ఏ సంస్థ కూడా అనుకరించడానికి వీలు లేకుండా GI ట్యాగ్ పొందిన ఏకైక లడ్డు తిరుమల ప్రసాదం. ఎవరు కూడా ఈ ప్రసాదాన్ని కాపీ కొట్టకూడదు. ఒకవేళ కాపీ కొట్టేందుకు ప్రయత్నించినా ఆ పవిత్రమైన రుచి రాదు అన్నది వాస్తవం. 500-600 సంవత్సరాల ముందుకు వెళ్తే అప్పట్లో శ్రీవారి ప్రసాదాల్లో లడ్డూ లేదు. స్వామివారి ప్రసాదంగా వడలను సమర్పించేవారు. అవే భక్తులకు అందించేవారు. ఎప్పటిలా అప్పుడు ప్రసాదాలను వితరణ చేసే కేంద్రాలు కూడా అక్కడ ఉండేవి కావు. కేవలం సంధి నివేదనలు జరిగే సమయంలో వచ్చిన భక్తులకు మాత్రమే ప్రసాదాలను అందించేవారు. సంధి నివేదనలు అంటే శ్రీవారికి నైవేద్యం సమర్పించే వేళలు అని అర్థం. అలా ఇక్కడ వచ్చినటువంటి ప్రసాదాలతోనే భక్తులు ఆకలి తీర్చుకునేవారు. ఇప్పుడు ఉన్నట్టుగా అప్పట్లో వెంగమాంబ అన్నదాన సత్రం లేదు. భోజన సౌకర్యాల కోసం ప్రత్యేకంగా హోటళ్లు కూడా ఉండేవి కాదు. రాజుల కాలంలో రామానుజుల పరంపర, ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో మహంతుల తిరుమల ఆలయ పర్యవేక్షణను చూసుకున్నారు. 19వ శతాబ్దం మధ్యభాగం వరకు వడని ప్రసాదంగా ఇవ్వగా 19వ శతాబ్దం మధ్యభాగం నుంచి వడతో పాటుగా బూందీని ప్రసాదంగా సమర్పిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ బూందీ క్రమంగా గుండ్రంగా మారి లడ్డూగా మారిపోయింది. ఇప్పుడు వడ కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే వితరణ కేంద్రాల్లో లభిస్తుంది. లడ్డూనే ప్రధాన ప్రసాదంగా మారిపోయింది. లడ్డూను సంస్కృతంలో లడ్డుకము, లట్టికము అని, తెలుగులో అడ్డుకము అని, తమిళంలో ఇలట్టు, లట్టు అని పిలుస్తారు. 12వ శతాబ్దం నుంచే ఈ పదం వాడుకలో ఉన్నట్టుగా మానసోల్లాణ గ్రంథం చెబుతోంది. శ్రీవారి లడ్డూ తయారీలో కీలక పాత్ర పోషించేది పోటుశాల. దీనిని మనం వాడుక భాషలో వంటశాల అంటాం. శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంగా ఈ పోటుశాల ఉంటుంది. ఈ పోటుశాలలోనే లడ్డూ ప్రసాదాలు తయారవుతాయి. ఇలా ఇక్కడ తయారైన శ్రీవారి లడ్డూను మొదట అక్కడే ఏర్పాటు చేసిన వకుళామాత విగ్రహం వద్దకు తీసుకెళ్లి ఆమె ముందు ఉంచుతారు. ఆ తర్వాత వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో పోటుశాల ఏర్పాటైనప్పటి నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇక ప్రత్యేకించి స్వామివారి కోసం తయారు చేసే లడ్డూలు, వడలు, ఇతర పలహారాలు అన్నీ కూడా ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని ఉత్తర భాగంలో తయారు చేస్తారు. ఇక్కడ తయారైనవి కూడా వకుళామాత వద్దకు తెచ్చిన తరువాతే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. లడ్డూ ప్రసాదానికి ముందు బూందీ ప్రసాదాన్ని కూడా ఇలాగే పోటుశాలలో తయారు చేసేవారు. శ్రీవారి ప్రసాదం లడ్డూకి GI ట్యాగ్ రావడం వెనుక ఒక కారణం ఉంది. 1950 నుంచి శ్రీవారి ప్రసాదంలో వినియోగించే సరుకులను ఓ మోతాదు ప్రకారం అందిస్తూ వస్తారు. ఏ మోతాదునే దిట్టం అని పిలుస్తారు. టీటీడీ పాలక మండలి ఇచ్చిన దిట్టంను అనుసరించి లడ్డూ తయారీ ఉంటుంది. అయితే 2001లో దిట్టాన్ని టీటీడీ సవరించింది. ఇలా సవరించిన దానిని వడితరం దిట్టం అంటారు. ఇక పడి అంటే 51 వస్తువులు అని అర్థం. దీన్ని బట్టి మనం ఒక లడ్డూ తయారీలో 51 వస్తువులను వినియోగిస్తారని అర్థం చేసుకోవాలి. అందుకే తిరుమల లడ్డూలకి అంతటి ప్రాశస్త్యం, అంత రుచి ఉంటుంది. పూర్వపు రోజుల్లో రోజుకు 5100 లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. దానికి అనుగుణంగా దిట్టం సరుకులు అందించేవారు.
కాలక్రమేణా తిరుమలకు భక్తుల తాకిడి పెరగడంతో లడ్డూల తయారీని కూడా పెంచారు. 5,100 లడ్డూల తయారీకి 803 కిలోల సరుకులు అవసరమవుతాయి. లడ్డూల తయారీ పెరిగినా ప్రతి 5,100 లడ్డూలకు 803 కిలోల సరుకులను వాడటం తగ్గించలేదు, పెంచలేదు. ఈ లడ్డూలలో ముఖ్యంగా వినియోగించే వస్తువులు ఆవు నెయ్యి, చక్కెర, శనగపిండి, ఎండు ద్రాక్ష, యాలకులు, కలకండ, ముంతమామిడి, పచ్చకర్పూరం ఇలా వివిధ రకాలైన 51 దినుసులను లడ్డూలో వినియోగిస్తారు. కట్టెల పొయ్యి సంస్కృతి నుంచి మిషన్ల తయారీ వరకు వచ్చింది. యంత్రాలు మారినా తయారీ విధానం మారలేదు. రుచిలోనూ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దశాబ్దాల తరబడి ఒకే రకమైన రుచితో, స్వచ్ఛతతో భక్తులను ఆకట్టుకుంటున్న లడ్డూ గత 5 ఏళ్ల కాలం నుంచి రుచిలో మార్పులు వస్తున్నాయని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లడ్డూ ప్రసాదం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు నెయ్యితో కూడిన ప్రసాదాలన్నింటిలోనూ కల్తీ జరిగినట్లుగా, ప్రమాణాలకు తగినట్టుగా లేవని పేర్కొన్నారు. తాను చాలా కాలంగా ఈ విషయాన్ని పదే పదే తెర మీదకి తెచ్చినా సహచర అర్చకులు, అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు, దేశంలోని ప్రధాన వైష్ణవాలయాల పూజారులు లడ్డూ నాణ్యత, భద్రతా విధానంపై గళమెత్తుతున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతాడో చూడాలి మరి. ఇది ఇవాల్టి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.